మీకు అద్భుతమైన థంబ్‌నెయిల్స్ కావాలంటే, ఈ పక్కనున్న నంబర్‌కి కాంటాక్ట్ అయ్యి, మీ ఛానెల్‌కి అద్భుతమైన థంబ్‌నెయిల్స్‌ని డిజైన్ చేపించుకోండి. హలో గైస్ వెల్కమ్ టు టమాటా టీవీ. ఈరోజు నేను మీకు రిజైన్ ఇచ్చిన తర్వాత, జాబ్ నుండి బయటకొచ్చేసిన తర్వాత 2 మంత్స్‌కి మనకి పీఎఫ్ అనేది మన అకౌంట్‌లోంచి విత్‌డ్రా చేసుకోవడానికి ఉంటది. ఆ పీఎఫ్ అమౌంట్ ఎలా విత్‌డ్రా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపియబోతున్నా. గూగుల్‌లోకెళ్ళిపోయి ఈపీఎఫ్ అని టైప్ చేస్తే, ఈపీఎఫ్‌కి సంబంధించిన పోర్టల్ అనేది ఇక్కడ ఉంటది. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతది. ఇందులో ఈ పాస్‌బుక్ అంటే మనం పాస్‌బుక్ బ్యాలెన్స్ ఎంతుందో చెక్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఈ సర్వీసెస్‌లోకెళ్ళిపోతే ఫస్ట్‌ది ఎంప్లాయర్స్‌కి అంటే కంపెనీస్ సంబంధించింది. సెకండ్‌ది ఎంప్లాయీస్‌కి అంటే మనకి సంబంధించింది ఎంప్లాయీస్‌కి. ఇందులో మన సర్వీసెస్‌లో మనకు కావాల్సింది 1 ఎంప్లాయీ 1 పీఎఫ్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఒక అలర్ట్ అయితే వస్తుంది. అది కొంచెం చదివి మనం ఓకే కొట్టేస్తే సరిపోతది. ఇక్కడ మనం యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటది. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటే మన పాన్ నెంబర్ ఎలా ఉంటదో మన పీఎఫ్ అకౌంట్‌ని చూసుకోవడానికి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనేది ఉంటది. ఆ యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌ని ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత దానికి సంబంధించిన పాస్వర్డ్ కూడా మనకి ఉంటది. ఒకవేళ గుర్తు లేకపోతే మనకు ఆ పాస్వర్డ్ ఫర్గాట్ పాస్వర్డ్ కొడితే మనం పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత క్యాప్చా కూడా పైన చూపిస్తున్న క్యాప్చాని కింద ఎంట్రీ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మనకి ఓటీపీ అనేది వస్తుంది. మనం ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ 6 డిజిట్ ఓటీపీ ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత పైన క్యాప్చాని కింద ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది నామినీ సెలెక్ట్ చేసుకోవడానికి దీన్ని లాడర్ కొట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఆన్లైన్ సర్వీసెస్లో చూసుకోవాలి. ఇవన్నీ మనకి అవసరం లేదు. ఇప్పుడు ప్రొఫైల్ ఇవన్నీ పాస్బుక్ ఇవన్నీ మనకు కావాలంటే చూసుకోవచ్చు. మళ్ళీ ఇది లాగిన్ అయ్యి ఇప్పుడు మనకు కావాల్సింది సర్వీసెస్. ఈ ఫస్ట్ క్లెయిమ్ ఫామ్స్ ఉన్నాయి కదా, ఈ క్లెయిమ్ ఫామ్ 31, 19, 10 ఇవన్నీ ఉన్నాయి కదా, అది సెలెక్ట్ చేసుకొని మనకి నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే పీఎఫ్ అకౌంట్కి ఇచ్చామో బ్యాంక్ అకౌంట్ ఆ నెంబరే ఇవ్వాలి. ఆ అకౌంట్ నెంబర్ ఇచ్చి వెరిఫై మీద క్లిక్ చేస్తే ఆ అకౌంట్ ఈ అకౌంట్ ఒకటేనా కాదా అని రీచెక్ చేసుకొని అది వెరిఫై సేమ్ అయితే అది వెరిఫై అవుతుంది, లేదంటే వెరిఫై అవ్వదన్నమాట. ఎస్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇవన్నీ ఓకే అనుకున్న తర్వాత డీటెయిల్స్ అన్నీ ఎట్లా కరెక్ట్గానే ఉంటాయి. ఇది మనం ఏంటంటే సర్వీస్ డీటెయిల్స్లో చూసుకుంటే మనం ఎప్పుడు జాయిన్ అయ్యాం, మనం ఎప్పుడు ఎగ్జిట్ అయ్యాం మన జాబ్ నుంచి, రీజన్ ఏంటి అన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాయి. అవి అన్నీ ఎలా వాళ్ళు ఫిల్ చేస్తారు కాబట్టి మనం అవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు. డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ రిలీవింగ్ ఈ 2 డేట్స్ కరెక్ట్ ఉన్నాయో చూసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు వచ్చేసి క్లెయిమ్ ఫామ్ విత్‌డ్రాలా, పీఎఫ్ అడ్వాన్సా, పెన్షన్ విత్‌డ్రాలా ఉంటుంది. ఇందులో మనకు కావాల్సింది ఓన్లీ పీఎఫ్ విత్‌డ్రాల్ కాబట్టి ఫామ్ 19 క్లిక్ చేస్తే కొన్ని డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతుంది. అందులో అప్లోడ్ ఫామ్ 15G అంటే మనకి ఇప్పుడు ఫామ్ 15G అనేది అవసరం లేదు. ఉంటే ఒకవేళ రెడ్ స్టార్ మార్క్ ఉండేది, అవసరం లేదు కాబట్టి నేను ఇవ్వట్లేదు. ఈ అడ్రస్ దాంట్లో మనం కంప్లీట్ ఆధార్ కార్డు ఏదైతే ఉందో అదే అడ్రస్ ఎంట్రీ చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ లేకపోయినా సేమ్ పిన్ కోడ్ కూడా ఎంట్రీ చేయండి, సేమ్ అదే పిన్ కోడ్. ఇక్కడ వచ్చి మన బ్యాంక్ చెక్ బుక్ ఫ్రంట్ పేజ్ కానీ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ కానీ మన వాళ్ళకి జేపీజీ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ జేపీజీ అప్లోడ్ చేయాలంటే నేను నా బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్నా, అది కానీ పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉంది. పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉన్నదాన్ని జేపీజీ కన్వర్ట్ చేసి ఆ జేపీజీలో కన్వర్ట్ చేస్తే అది నాకు 50 KB అలా వచ్చింది. అది దాని సైజుని పెంచాలి, ఎందుకంటే ఇక్కడ నాకు 100 KB నుంచి 500 KB అని ఇచ్చారు కాబట్టి సైజు. దానికోసం మనం ఆన్లైన్లో ఐ లవ్ పీడిఎఫ్ ఇంకా ఐ లవ్ ఇమేజ్ ఇలాంటి చాలా సైట్స్ ఉన్నాయి. ఈ టూల్స్ని యూజ్ చేసుకొని మనము ఇమేజ్ని సైజ్ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ, కన్వర్ట్స్ పీడిఎఫ్ టు ఇమేజ్, ఇమేజ్ టు పీడిఎఫ్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ రీసైజర్ అని కొడితే నాకు రీసైజ్ ఇమేజెస్ ఆన్లైన్ ఇలాంటి చాలా వెబ్సైట్లు వచ్చినాయి. నేను యూజ్ చేసింది amresizer.com. ఈ వెబ్సైట్ని యూజ్ చేసి 50 KBలో ఉన్న ఇమేజ్ని నేను 100 KB నుంచి 500 KBలో కావాలని ఇక్కడ నేను ఎంట్రీ చేస్తున్నా. చూడండి, అది 50 KBలో ఉన్న ఇమేజ్ నాకు ఇప్పుడు 232 KB ఇచ్చింది. అంటే ఇప్పుడు మనకు ఓకే, అది అక్కడ మనకి ఇచ్చింది 100 నుంచి 500 KB మధ్యలో కావాలి. చూడండి, ఇక్కడ నాకు ఉన్నది ఫస్ట్ 53 KBది వచ్చింది. అది ఓకే, ఇది నాకు బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఈ చూస్ ఫైల్ ఉన్న దగ్గర దాన్ని అప్లోడ్ చేసి
ఇక్కడ ఈ చెక్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ చెక్ బాక్స్ లో టిక్ మార్క్ వచ్చేట్లాగా ఒకసారి క్లిక్ ఇచ్చుకోవాలి. తర్వాత మనం గెట్ ఓటీపీ పైన క్లిక్ ఇవ్వాలి. గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ ఆధార్ కార్డ్ తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మళ్ళీ మనం ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి అప్పుడే వెంటనే ఒక 2-3 సెకండ్స్లో ఇదే పేజ్లో మనకి చూపిస్తుంది ఓటీపీ హ్యాస్ బీన్ వెరిఫైడ్, ఈకేవైసీ అప్డేటెడ్ అండ్ పిఎఫ్ ఫైనల్ విత్డ్రాల్ క్లెయిమ్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇక్కడ వచ్చింది కదా. ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ టు వ్యూ పీడిఎఫ్, మనం సబ్మిట్ చేసిన ఫామ్ ని చూసుకోవడానికి ఈ క్లిక్ హియర్ పైన క్లిక్ చేస్తే మనం ఏం ఫామ్ సబ్మిట్ చేసామో అదొకసారి మనకి అంతా చూపించేస్తుంది. దాన్ని మనం సేవ్ చేసుకొని పెట్టుకుంటే ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఏదన్నా ఇష్యూస్ ఉంటే మనం అడగడానికి ఈ ట్రాకింగ్ ఐడి కూడా ఒకటి ఉంటుంది. ఆ ట్రాకింగ్ ఐడి యూజ్ చేసుకోవడానికి మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా కావాలంటే దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరన్నా పిఎఫ్ విత్డ్రాల్ చేసుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.